రండి 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 ఆధార్ కార్డు ఇచ్చి టమాటాలు తీసుకోండి. నిన్న పప్పు ఇచ్చారు, మొన్న బియ్యం ఇచ్చారు, ఈరోజు టమాటాలు ఇస్తారు. రండి. అబ్బా ఏందో ఇంతమంది వచ్చారు. అసలు టమాటాలు తీసుకునేకి వస్తారో రాదో. ఆధార్ కార్డు ఉన్నా కూడా వేస్టే. ఇంతమంది వస్తారు, ఎలా తీసుకునేదో అర్థం కాదు. అవును సంగీత, అసలు తీసుకునేకే రాదు. ఏందో ఈ సమాజం ఇలా తయారైపోయింది. మనుషులు ఇంతమంది వస్తారు, మనం ఎంత తీసుకుంటాం? అసలు ఆధార్ కార్డు ఇచ్చి కూడా వేస్టే. ఈ చంద్రబాబు అయితే అసలు టమాటాలు తీసుకునేకి ఇస్తాడు కానీ ఫ్రీ బస్సు అవన్నీ ఇస్తాడు, కానీ ఎక్కువ టమాటాలు ఇచ్చేకి రాదు. ఏందో ఈ జగను, చంద్రబాబు, రేవంత్ అందరూ వేస్టే. మనల్ని ఎవరు పట్టించుకుంటారని అసలు వీళ్ళు ఏంది, అసలు నా గురించి కూడా ఆలోచించారు. టమాటాలు తీసుకోవడానికి వస్తారు, నాకు ఇస్తారు, నేను పంచమంటారు. నాకు బిజినెస్ జరగదు, పాడు జరగదు. వీళ్ళని ఏదో ఒక రోజు జగను, చంద్రబాబు, రేవంత్ ఆడవాళ్ళని బ్యాన్ చేసి పడకపోతే వీళ్ళకి బాగా అవుతుంది. సరేలే, ఏం చేస్తాం, మన కర్మ. దమ్మకి టమాటాలు ఇచ్చి మూసుకొని ఇంటికి పోయి కొన్ని టమాటాలు మనం దుబ్బేసి ఇంటికి వెళ్ళి టమాటా పచ్చడి చేసుకొని నిద్రపోదాం. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా? మమ్మల్ని బ్యాన్ చేపిస్తావా? మూసుకొని టమాటాలు ఇచ్చి పోయి ఇంటికి వెళ్ళి పడుకో. చూడు రాములమ్మ వీడు ఏమంటాడు, మనల్ని బ్యాన్ చేస్తాడంట. మనం లేకపోతే ఈ సమాజమే లేదు. మూసుకొని పోరా. అరే ఏంటమ్మా అలా మాట్లాడతావు? మరి మేము టమాటాలు అమ్ముకొని మీరు ఇలా కొట్టుకొని వస్తుంటే మమ్మల్ని అంటారా? మేము గమ్మగా టమాటాలు ఇస్తే గమ్మగా తీసుకొని వెళ్ళండి. ఏం మాట్లాడకండి, నన్ను క్షమించమ్మా తల్లే. సరేలే, క్షమించాను. ఇక టమాటాలు ఇచ్చి పంపి తొందరగా. ఇంటికి వెళ్ళి ఆ టమాటాలతో ఏదైనా చేసుకొని టమాటా పప్పు, టమాటా పచ్చడి ఏదో ఒకటి చేసుకొని తిని పనుకోవాలి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మూసుకొని టమాటాలి, లేకపోతేనా నిన్ను కాదు కదా నీ పిల్లాన్ని నిన్ను ఇద్దరిని కలిసి ఏగిస్తానట్టే. ఏమనుకుంటున్నావు? మూసుకొని టమాటాలు ఇచ్చిప్పో. ఏంట్రా మమ్మల్నే బ్యాన్ చేపిస్తావా? ఎక్కువ మాడితే రేవంత్, చంద్రబాబు, జగన్తో చెప్పించి నిన్నే బ్యాన్ చేపిస్తారా? మూసుకొని పోరా. మా ఆడోళ్ళ పవర్ నీకు తెలీదు. ఏంటే సంగీత ఏంది? వీడేదో మాట్లాడాడు, గమ్మగా చెప్పేదిని మూసుకొని టమాటాలు ఇమ్మని తొందరగా ఇంటికి వెళ్ళి ఏదైనా చేసుకొని తినాలి, ఆకలి అవుతుంది. ఏంది మీరు కొట్టుకుంటున్నారు? సంగీత, రాములమ్మ తొందరగా టమాటాలు తీసుకొని ఇంటికి పోదాం పదండి. మా మగుడిని అయితే నేను టమాటాలతో కొట్టాలి, నాకు చాలా పనులు ఉన్నాయి. వాషింగ్ మిషన్లో గుడ్డలు ఉతకలేదని వాడిని ఉతకాలి వెళ్ళి. ఫస్ట్ తొందరగా ఇయ్యండి. నీకేమి, మేమే ఇంతసేపు లైన్లో నిలబడి ఏదో చేసుకుని టమాటాలు తీసుకుందాం అనుకుంటే కొంచెంసేపు ఉండు, తీసుకొని పోదాము. నాకేం పనులు లేవు, ఇంకా ఇంటికి వెళ్ళి తిని పనుకోవడమే. తొందరగా తీసుకొని పోదాంలే, ఉండు. అవును, తొందరగా తీసుకొని పోదాం పదండి. లేట్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళి చపాతీ టమాటా పచ్చడి చేసుకోలేము. తొందరగా వెళ్ళి తినేసి పనుకోవాలి, లేకపోతే రాత్రి నిద్ర పట్టదు. రండి తొందరగా తీసుకోండి, అయిపోతున్నాయి టమాటాలు అయిపోతున్నాయి. రండి తొందరగా తీసుకోండి. ఇవ్వు తొందరగా తీసుకుంటున్నా. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను. బాయ్ బాయ్ రాములమ్మ. సరే ఇల్లు సంగీత, తొందరగా వెళ్దాం. నువ్వు వెళ్ళిపో, నేను వస్తాను. ఇవ్వు, నేను కూడా తీసుకొని వెళ్ళిపోతాను. నీ ఇంటికి వెళ్ళి ఫస్ట్ టమాటాలు తీసుకొని మా కొడుక్కి ఏదైనా చేసి పెడతాను. సరే వెళ్తాను ఇంటికి. ఇవ్వు, నేను కూడా తీసుకొని వెళ్ళిపోతాను ఇంటికి. ఇదిగో చూడు నా ఆధార్ కార్డు. ఇంటికి వెళ్ళి ఫస్ట్ టమాటాలతో మా ముగ్గురిని కొట్టేసి ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోతాను, కూడి చేసుకొని తినేసి వెళ్తున్నా. ఇంకోసారి మా గురించి ఏమైనా చెప్పావో చెప్తాను నీకు. సరే పోతున్నా, రేపు ఏదో ఒకటి మళ్ళీ ఏదో ఇస్తారు కదా. సరే పోతున్నా, వెళ్తున్నా ఇంటికి. బాయ్. పోరా టమాటాలు అమ్ముకునేవాడ. అంత మాట అని నన్ను
సరేలే ఏం చేస్తాం, మన టమాటాలు అమ్ముకునేవాడే అంటున్నారు. ఇంకేం చేస్తాం, టమాటాలు ఇచ్చేసి ఇంటికి వెళ్ళి మనం కూడా ఏదో ఒకటి తినేసి పనుకోవాలి కదా. ఏ నన్ను అంత మాట అనిందా, పోన్లే వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి దానికి ఈకూడదు ఏమని ఇస్తే. అయ్యా తొందరగా టమాటాలు ఇవ్వండి అయ్యా, ఛాన్స్ లైన్లో నిలబడిపోయాను. ఈ టమాటాలతో నాకు